మా ఛానల్స్ లో వ్యాపార ప్రకటనలు, ఇంటర్వ్యూల కొరకు మాకు వాట్సాప్ మెసేజ్ చేయండి 7799789788. టీ మీడియా ప్రేక్షకులకు స్వాగతం, సుస్వాగతం. ఈరోజు 28వ తారీఖు ఆదివారం. దినఫలాల కార్యక్రమంలో ముందుగా మేషరాశి వారి యొక్క ఫలితాల గురించి తెలుసుకుందాం. మేషరాశి వారికి ఈరోజు 5వ ఇంట చంద్రుడు సంచరించడం వల్ల స్పెక్యులేషన్స్ లేదా షేర్ మార్కెట్ ఇలాంటి విషయాల్లో చాలా జాగ్రత్తగా ఉండవలసిన అవసరం అయితే కనిపిస్తుంది. మీరు రాబోయే 2-3 రోజులు కూడా ఈ మార్కెట్కి తగినంత దూరంగా ఉండటం అనేది చెప్పుకోదగ్గ అంశం. ఇక రావాల్సిన డబ్బుల విషయంలో మీరు ఎలాంటి అధైర్యానికి లోనవలసిన పరిస్థితి అయితే ఏమీ కనిపించడం లేదు. సంతానంలో మొదటి సంతానం విషయంలో కొద్దిగా జాగ్రత్తగా లేదా వారి ఆరోగ్య విషయంలో మీరు ముందు చూపుతూ ఉండటం అనేది కూడా చెప్పుకోదగిన అంశం. ఇక ఇతరత్ర అన్ని విధాలా కూడా మీకు పోషాకరమైన వాతావరణం ఎప్పటిలాగానే కనిపించడం అనేది చెప్పుకోదగిన విషయం. వృషభ రాశి వారికి ఈరోజు తృతీయ చతుర్థంలో చంద్ర సంచారం వల్ల చాలా విషయాల్లో వీరికి పోషాకరమైన వాతావరణం అనేది ఉంటుంది. తోడబుట్టిన వారి సహాయ సహకారాలు అనేది లభిస్తాయి. దూర విదేశీ ప్రయాణాలకి ఏదైనా అనుకుంటే ఆ విషయంలో కూడా ముందుకెళ్ళటం అనేది ఉంటుంది. ఇక విందు వినోద కాలక్షేపాలలో కూడా వీరు పాల్గొనడం అనేది ఉంటుంది. మొత్తం మీద ఆహ్లాదకరమైన పరిస్థితులు అడుగడుగునా కూడా వీరిని పలకరించడం అనేది జరుగుతుంది. మిథున రాశి వారికి ఈరోజు చెప్పుకోదగిన ముఖ్యమైన విషయం ఏమిటి అంటే కనుక వీరు డబ్బు విషయంలో దూబరాన్ని తగ్గించుకోవాల్సిన అవసరం ఏదైనా కూడా ఉంది. గతంలో ఉన్న ఈ డబ్బు విషయంలో మీకు ఏదైతే పట్టుందో దాన్ని కొద్దిగా సడలించడం అనేది ఉంటుంది. దీని ద్వారా మీ చేతిలో డబ్బు ఇదివరకలాగా నిలవలేకపోవటం అనేది మీకు బెంగ కలిగించే విషయంలాగా ఉండటం అనేది ఉంటుంది. అలాగే మాట తీరు కూడా కొంతవరకు మెరుగుపరుచుకోవాల్సిన అవసరం అయితే ఉంది. అందరికీ సహాయ సహకారాలు అందించినప్పటికీ కూడా మీకు మాట్లాడే విధానం రాలేకపోవటం వల్ల ఏదో రకమైన ఇబ్బందులు అయితే మీకు కలుగుతాయి. ఇక వృత్తి ఉద్యోగాల్లో ఉన్న వాళ్ళకైతేనేమి, కవులు కళాకారులు ఇలాంటి వారికి అయితేనేమి ఈరోజు మరీ చెప్పుకోదగ్గ అనానుకూల పరిస్థితులు అయితే ఏమీ కనిపించవు. కర్కాటక రాశి వారికి ఈరోజు చాలా మంచిగా ఉంటుంది. అయినప్పటికీ కూడా ముఖ్యంగా ఏదైతే మధ్యాహ్నం 3 గంటల లోపు వీరు డబ్బు విషయంలో కాసింత శ్రద్ధ పెట్టడం అనేది కూడా మంచిది. అలాగే అమ్మా నాన్న వీరి విషయంలో కూడా వీరికి ఏదో రకమైన మాట పెరగటం కానీ లేదా అపార్థాలకి తావిచ్చే సంభాషణ తీరు కానీ ఈరోజు ఎదురయ్యే ప్రమాదం అయితే ఉంది. మధ్యాహ్నం నుంచి క్రమంగా వీరు ఆశించిన మంచి ఫలితాలు అయితే పొందటం కూడా ఉంటుంది. చేపట్టే పనుల్లో వీరు వాటన్నిటినీ కూడా ప్రణాళికాబద్ధంగా విజయవంతంగా పూర్తి చేయటం కూడా కనిపిస్తుంది. సింహరాశి వారికి ఈరోజు వారు ఎంచుకున్న వృత్తి ఉద్యోగాల్లో కొద్దిపాటి ఉపశమనము లేదా సానుకూలత రావటం అనేది ఉంటుంది. బయట నుంచి డబ్బులు వీరు ఏవైతే ఆశిస్తున్నారో అవి కొద్దిగా వసూలు అవటం అనేది కానీ లేదా అప్పు కోసం ప్రయత్నిస్తే అప్పులు ఈరోజు కొంత మొత్తంలో వీరికి లభించడం అనేది కానీ వీరిలో ఉండే బాధ కొంత తగ్గించడానికి అవి మేలైన ఉపక్రమణలుగా ఉండటం అనేది సంభవిస్తుంది. ఇంకా మిథున రాశి వారి లాగానే వీరు కూడా డబ్బు విషయంలో అజాగ్రత్త అనేది పనికిరాదు. ఆడంబరాలకు పోయి కానీ లేదా ఆత్మాభిమాన రీత్యా కానీ వీరు అనవసరంగా డబ్బుల్ని పాడు చేయడం అనేది ఉంటుంది. వాటిని వీరు తగ్గించుకోగలిగితే ఈరోజు వీరికి మంచి పరిస్థితులే ఎదురవుతాయని చెప్పవలసి ఉంటుంది. కన్యారాశి వారికి ఈరోజు ఎప్పటిలాగానే చిన్న చిన్న ఇబ్బందులు ఉన్నప్పటికీ కూడా
మొత్తానికి ఏదో రూపంలో ఎవరో ఒకరి అండదండలు లభించడం వల్ల తమకు ఎదురయ్యే పరిస్థితుల నుంచి బయటపడటం అయితే ఉంటుంది. కానీ కన్యా రాశిలో జన్మించిన పురుషులైతేనేమి, స్త్రీలైతేనేమి ఆరోగ్య విషయాల్లో మాత్రం అప్పుడప్పుడు 1కి 2 సార్లు వైద్య పరీక్షలు సజావుగా చేయించుకోవటం అనేది మంచిది. లేదంటే రానున్న కాలంలో వీరికి కొద్దిగా పెద్ద స్థాయి వ్యాధులు బయటపడే సూచనలు కూడా కనిపిస్తున్నాయి. తులారాశి వారికి ఈరోజు అన్ని విధాల అనుకూలమైన వాతావరణం ఉంటుందని చెప్పవలసి ఉంటుంది. ఏదైనా వీరు విందు వినోద కార్యక్రమాల్లో ఉల్లాసంగా పాల్గొనడం అనేది కూడా ఉంటుంది. సినీ రంగ ప్రముఖులందరికీ కూడా ఈరోజు మంచి మంచి అవకాశాలు రావడానికి కూడా ఆస్కారం లభిస్తుంది. ఎటు చూసినప్పటికీ కూడా వీరికి ప్రోత్సాహకరమైన కాలం అయితే ఈరోజు చెప్పవలసి ఉంటుంది. కేవలం నాన్నగారి వైపు ఉండే బంధువుల విషయంలో మాత్రం కొద్దిగా అపార్థాలు రాకుండా చూసుకోవటం అనేది ఒకటే ఈరోజు వీరికి చెప్పదగిన విషయం. వృశ్చిక రాశి వారికి ఈరోజు కొద్దిగా ఇబ్బందులు ఇతరుల మూలకంగా కలగడానికి ఉంది. అది ముఖ్యంగా ఎవరినైతే వీరు అనవసరంగా నమ్మి ఇంతకాలం వారికి డబ్బు మొత్తాన్ని ఇచ్చారో అవన్నీ కూడా ఈరోజు వీరికి అది అంతా వృధా ఖర్చులాగా కానీ లేదా నష్టాలకి దారితీసే పరిస్థితుల్లో కానీ సంభవించడం అనేది వీరిని మానసికంగా స్థిమితం లేకుండా చేయటం అనేది ఉంటుంది. ముఖ్యంగా వీరిలో ఉండే బలహీనత అంటే నమ్మితే ఎవరినైనా అతిగా నమ్మటం, నమ్మకపోతే అసలు మొత్తానికే వదిలేయటము, ఈ రకమైన మానసిక బలహీనత వల్ల కూడా ఈరోజు వీరు ఎక్కువ నష్టాలను చవిచూడటం అనేది కూడా కనిపిస్తుంది. అయినప్పటికీ కూడా వీరికి దేవుని యొక్క అనుగ్రహం వల్ల చివరి నిమిషంలో వారి వల్ల నష్టాలు ఉన్నప్పటికీ కూడా తన రాబడి విషయంలో మాత్రం ఏదో రకంగా ముందుకు వెళ్ళటం అనేది మెచ్చదగిన విషయంగా ఉంటుంది. ధనుర్రాశి వారికి ఈరోజు ఏ పాటి విరామం ఉన్నా కొద్దిగా మంచి పనులు అవుతాయనే తలంపు అయితే వీరికి ఉంటుంది. కానీ విరామం లేకుండా వీరు పనిచేయవలసిన పరిస్థితుల వల్ల వీరు చేయవలసిన కొన్ని పనులు మాత్రమే అవుతాయి. కొన్ని పనులు వాయిదా పడటం అనేది ఉంటుంది. ముఖ్యంగా వీరిలో కూడా తరచూ వాయిదా రేపు చూద్దాం అనే వాయిదా వేసే గుణం కూడా చివరి నిమిషంలో వీరిని ఉక్కిరి బిక్కిరి చేయటం అనేది కూడా కనిపించవచ్చు. కనుక కాసింత విశ్రాంతి తీసుకునైనా సరే ఏ కార్యక్రమం ముందుకెళ్ళాలి, ఏ కార్యక్రమం తర్వాత చేయాలి అనేది ఒక ప్రణాళికాబద్ధంగా వీరు అలవాటు చేసుకుంటే కనుక రానున్న కాలంలో వీరు మరిన్ని మంచి ప్రయోజనాలు పొందుతారు. ఆర్థికంగా కూడా స్థిరంగా ఉండటానికి కంకణబద్ధులు అవుతారు. మకర రాశి వారికి ఈరోజు చెడు పరిస్థితులు అయితే కొన్ని కనిపిస్తున్నాయి. ముఖ్యంగా ఎవరో ఒకరి రూపంలో అవమానాలు ఎదురవడానికి ఉంటుంది. ఏదైనా వ్యసనాల్లో ఉంటే కనుక ఆ వ్యసనాల తాలూకు మచ్చలు ఈరోజు బహిర్గతం అవడానికి కూడా అవకాశం ఉంది. అలాగే పిల్లలైతే కనుక వారి యొక్క ఆటల్లో ఏదో రకంగా ఎక్కువ దెబ్బలు తగిలించుకోవడానికి ఉంటుంది. మహిళలు అయితే వారు తమ భర్తల వల్ల ఏదో రకమైన అవమానాలని ఎదుర్కొనడానికి కూడా ఉంటుంది. తాము తప్పు చేయకపోయినా కూడా తప్పు చేశాము అన్నట్టుగా పరిస్థితులు తాండవించడం కూడా కనిపిస్తుంది. ఇది మినహాయిస్తే మకర రాశి వారందరికీ కూడా ఈరోజు అన్ని విధాలా కూడా అనుకూలమైన మార్పులే కనిపిస్తాయి. కుంభరాశి వారికి ఈరోజు ముఖ్యంగా ఆడ బంధువుల విషయంలో చాలా అప్రమత్తంగా ఉండవలసిన పరిస్థితులు అయితే కనిపిస్తాయి. ముఖ్యంగా ఉద్యోగాల్లో తమ సహోద్యోగులు స్త్రీలుగా ఎవరైనా ఉంటే వారు వీరిని ఏదో విధంగా ఇబ్బందులు పట్టడం, లేదా మగవారు ఆడవాళ్ళని ఇబ్బంది పెట్టడం, ఇలా ఈ 2 రకాలుగా కూడా తమ సహోద్యోగుల వల్ల ఇబ్బందులు కలిగే పరిస్థితులు అయితే ఉంటాయి.
అలాగే క్షణికావేశంలో ఉద్యోగాల్ని వదులుకోవాలి అనే తలంపు రావటం, వ్యాపారాలు మార్చేయాలి అనే ఆక్రోశం రావటం, ఇలాంటివన్నీ కూడా రాబోయే కాలంలో వీరికి నష్టాన్ని కలిగించేలాగా అవుతాయి కనుక సాధ్యమైనంత వరకు సంయమనం పాటిస్తూ ఓర్పును చూపుతూ ముందుకెళ్ళటమే వీరికున్న ప్రస్తుత జాతక బలం. మీనరాశి వారికి ఈరోజు చెప్పుకోదగిన అననుకూల పరిస్థితులు గతంలో కన్నా తగ్గుతాయి. ఈరోజు ఒకంత ఉల్లాసంగా కాలాన్ని గడపగలగటం అనేది కూడా ఉంటుంది. కడుపులో ఎంత బెంగన్నప్పటికీ కూడా దాన్ని బహిర్గతం చేయకుండా తమ తమ పనుల్లో అయితేనేమి, విందు వినోద కాలక్షేపాల్లో అయితేనేమి చాలా ఆహ్లాదకంగా అన్నిటిని మర్చిపోయి గడపడం అనేది కనిపిస్తుంది. అలాగే చివరి నిమిషంలో ఏదో రకమైన శుభ వర్తమానం రావటం అనేది కానీ, లేదా శుభాలకి దారి తీసే కొన్ని పరిస్థితులు కలగటం వల్ల అయితేనేమి తమ తమ యొక్క అసంతృప్తుల్ని పూర్తిగా దూరం చేసుకునేందుకు ఈరోజు కొండంత ధైర్యం కనిపించడం అనేది కూడా ఉంటుంది.